రాజస్థాన్లోని జైపూర్లో గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. రహదారి పక్కన లారీని నిలిపి ఉంచిన సమయంలో వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత మంటలు చెలరేగాయని చెప్పారు. మంటల ధాటికి సిలిండర్లు పేలిపోయి కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయని వెల్లడించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్ని ప్రమాద సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ప్రమాదం కారణంగా జైపూర్ అజ్మేర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపివేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి ప్రేమ్చంద్ భైర్వా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు.